ప్రాంక్ అయితే ఫెయిల్ అయిపోయింది. కరెక్ట్ గా 1:30కి ప్రాంక్ చేద్దామని మాడికి ఫుల్ గా మోటివేషన్ ఇచ్చి కెమెరా ఇచ్చి నుంచోబెట్టాను. ఇంక సెట్ అయిన తర్వాత బోర్ పట్టుకుని కారిడార్ అంతా కాల్ చేద్దాం డిసైడ్ అయిపోయాము. పక్కన నేను చేసే పనులకు భయపడి రాలేదు. ఒకసారి వదిగానే మా పక్క రూమ్ బయటకు వచ్చి సౌండ్ ఏంటా అని చూసి వెళ్ళిపోయాడు. రెండోసారి వదిగానే ఏకంగా ముగ్గురు బయటకు వచ్చారు. దొరికితే కుక్కను కొట్టినట్టు కొడతారు. మూడోసారి అయితే నేను చెప్పక్కర్లేదు. కల్పెనకాల గుంటనక్కలాగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈసారి మా వాడు దొరికేశాడు. ఆరిపోకుండా ఇంకా వీడియోనే తీస్తున్నాడు. తర్వాత నేను పక్కడు ఏం తెలియనంటే ఎంట్రీ ఇచ్చాము. మాకు ఒక్క మొక్క హిందీ రాదు, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మాకు నవ్వు వచ్చేస్తాను సరే పీకుతారేమో అని ఆపేసుకుంటున్నాను. అర్థం కాక ఏం మాట్లాడుతున్నారని పక్కన అడుగుతుంటే పాప మాడికి కూడా అర్థం కావట్లేదంట. ఇంకేం చేయలేక ప్రాంక్ వీడియోని ఒప్పేసుకున్నాము. దాన్ని ఫుల్ గా కూల్ చేసి మా డెడికేటెడ్ కెమెరామెన్ అయితే రూమ్ తెచ్చాము. మళ్ళీ